గ్రైండర్ పాడైందని రిపేర్కి ఇచ్చేసి పూజ సామాగ్రి తీసుకోవడానికి వెళ్ళాము. ఇది చాలా పవర్ఫుల్ అండ్ చాలా నిష్టగా చేసుకోవాల్సిన పూజ. ఇక్కడ నేను పిండి వంటలు ఎక్కువ నా చేతుల మీదుగా శివయ్యకి పూలదండ వేయడం అండ్ అలాగే కుందులకి ఇంకా వర్ధులుదురు స్కాంద పురాణాంతర్గత శ్రీ కేదారేశ్వర కథ సమాప్తం. పూజ ఎంత బాగా జరిగిందో. ఇక్కడితోనే మా పూజ ఇంకా అయిపోలేదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ ముదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. తమ్నేల్ చూసాక అసలు ఇవాళ వీడియో దేని గురించి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ మాకు కేదారేశ్వర నోములు అనమాట. సో ఈ ఇయర్ నోములు ఎలా చేసుకున్నాము అండ్ మా పూజ అంతా ఎంత ప్రశాంతంగా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. సో లేట్ చేయకుండా అయితే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ నేను ఇంకా మా నాన్న పూజకి సంబంధించినవి తీసుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాము. ఈ పూజకి మెయిన్ కావాల్సినవి మర్రి ఆకులు ఇంకా తోరాలు, అలాగే కొన్ని పసుపు కొమ్మలు అవి తీసుకొని అక్కడ నుంచి ఫ్రూట్స్ కొనడానికి అయితే వెళ్ళాము. తర్వాత మామిడాకులు అండ్ అలాగే శివయ్యకి వేయడానికి పూలమాల తీసేసుకొని అటు నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. పూజ అన్నాక పిండి వంటలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అమ్మ బూరెలు అవన్నీ చేయాలంటే పిండి రుబ్బాలి కదా. గ్రైండర్ పాడైందని రిపేర్కి ఇచ్చేసి పూజ సామాగ్రి తీసుకోవడానికి వెళ్ళాము. వచ్చేసరికల్లా గ్రైండర్ రెడీ అయిపోయింది. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఏంటి పూజ అని చెప్పి ఇలా నైట్ డ్రెస్ వేసుకున్నాను అని అనుకుంటున్నారా? పూజ ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. సో నేను బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి ఈవినింగ్ మళ్ళీ తలారా స్నానం చేసి అప్పుడు రెడీ అవ్వాలి. అండ్ ఇవాళ మా ఫ్యామిలీ అంతా కటిక ఉపవాసంతో ఉంటాము. సో ప్రతి సంవత్సరంలో నేను ఒకటే రోజు ఉపవాసం ఉంటాను అండ్ అదే ఈ రోజు అనమాట. సో నోములు అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా నిష్టగా చేసుకోవాల్సిన పూజ. ఇక్కడ నేను పిండి వంటలు ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే అమ్మకి వంట చేస్తున్నప్పుడు వీడియోస్ తీస్తే బాగా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. అందుకే ఇంకా అమ్మ వంటలు చేస్తున్నప్పుడు నేను అస్సలు వీడియోస్ తీయను. సో అమ్మ పిండి వంటలు చేస్తున్న టైంలో నేను 2 గడపలకి పసుపు కుంకుమ రాసేసి ముగ్గులు వేసాను అనమాట. నాకు అసలు ముగ్గు వేయడం రానే రాదు, నాకు వచ్చినట్టుగా ట్రై చేసి వేశాను. సో చూసి అస్సలు నవ్వుకోకండి. ప్రతిసారి పూజలు అమ్మ ఇంకా అక్క కలిసి చేసేవారు, మనమేమో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ అక్క మ్యారేజ్ అయిపోయాక ఒకటొక్కటిగా ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. సో బిగినింగ్ స్టేజ్ అనమాట. ఇక నా అవుట్ఫిట్ విషయానికి వచ్చేస్తే నేను ప్రతిసారి ఈ పూజకి చీరే కట్టుకుంటాను. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే నోములకి కొత్త బట్టలు అస్సలు వేసుకోకూడదనమాట. ఇంకా మా అమ్మ పట్టు చీర తీసుకొని బ్లౌజ్ అయితే ఆల్టర్ చేయించుకున్నాను. ఈ చీర కట్టుకున్నాక మా అమ్మ రియాక్షన్ ఏంటంటే, నీకు ఈ చీర చాలా బాగా సెట్ అయిందే, నువ్వే ఉంచేసుకో అని అనింది. సహజంగా అస్సలు ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇవ్వదు, మీకు తెలుసు కదా. సో మా అమ్మ ఇంకా అనిందంటే దాని అర్థం నాకు నిజంగానే చీర చాలా బాగుందని అండ్ నాకు కూడా చాలా నచ్చింది. ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. సో నాకు ఒకసారి వేసుకున్న చీర మళ్ళీ వేసుకోవాలనిపించదు, అదొక అలవాటు ఉంది. అంటే ఆల్రెడీ దాంట్లో ఫోటోలు దిగేసాం కదా, మళ్ళీ ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నచ్చిన చీర అయితే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాక అప్పుడు కట్టుకుంటాను. అమ్మాయిలు మీరు కూడా అంతేనా? ప్రతిసారి ఏ పూజ జరిగినా కూడా అంతా అక్కే చేసేదన్నమాట. నాకు అసలు ఛాన్స్ ఇచ్చేదే కాదు. సరే నీ పెళ్ళైపోయాక మొత్తం నేనే చేసుకుంటా అని అనేదాన్ని. సో ఇట్స్ మై టైమ్ నౌ. నోముల రోజు నా చేతుల మీదుగా శివయ్యకి పూలదండ వేయడం అండ్ అలాగే కుందులకి ఇంకా దేవుడికి సంబంధించిన వాటన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టానన్నమాట. అండ్ అలాగే పూలతో అలంకరణ చేయడం, ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది.
అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసం నోములకి ఏంటంటే ఇంటి దగ్గర శివాలయంకి వెళ్ళి 365 ఒత్తులు అండ్ అలాగే ఉసిరి దీపం వెలిగించి దండం పెట్టుకొని అర్చన చేయించుకుంటాము. పొద్దున్నుంచి కటిక ఉపవాసంతో ఉంటాం కదా, ఇంకా అక్కడ తీర్థం తీసుకున్నాక శివుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అంతా బాగా జరగాలని, మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మొక్కుకున్నాను. సో ఇంటికి వచ్చాక అప్పుడు మా పూజ మొదలవుతుంది. ఓం నమః శివాయ. ఓం భీమాయన్మహం పరశుహస్తాయన్మహం రవపాడినేన్మహం జటాధరాయన్మహం కైలాసవాసినేన్మహం ఓం కవచినేన్మహం. చదివినను ఎవరు వినను ఆయు ఆరోగ్యములు కలిగి అష్టైశ్వర్యములు కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చంద్రార్కారముగా వర్ధిల్లుదురు. ఈ శ్రీ కేదారేశ్వరుని కృప కలిగి వర్ధిల్లుదురు. స్కాంద పురాణాంతర్గత శ్రీ కేదారేశ్వర కథ సమాప్తం. మహాదేవ శంభో శంకర. పెట్టుకూడదా వాళ్ళిద్దరేనే.
దేవుడి దగ్గర పెట్టిన బూరెలు మా ఫ్యామిలీ మాత్రమే తినాలి. వండినవి వేరే వాళ్ళకి పెట్టచ్చు, కానీ దేవుడి దగ్గర పెట్టిన బూరెలు మాత్రం ఓన్లీ అమ్మ, నేను, నాన్న మాత్రమే తినాలి. నా ఉపవాసం అయితే అయిపోయింది. పొద్దున్న నుంచి ఉపవాసంతో ఉంటాం కాబట్టి ఎక్కువ తినలేం కదా, సో అన్నీ కొద్ది కొద్దిగా అయితే తినేసాను. ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ బిగ్ బాస్ చూస్తూ ఉన్నాము. ఇంతలో మా బాబాయ్ అని మా పెద్దోడైతే వచ్చాడు. సో నేను తినేసి అందరికీ నేనే వడ్డిచ్చానమాట. చూసారుగా మా పూజ ఎంత బాగా జరిగిందో. ఇక్కడితోనే మా పూజ ఇంకా అయిపోలేదు. రాత్రి పడుకునేటప్పుడు కిందే పడుకోవాలి అండ్ మార్నింగ్ లేచి మళ్ళీ తలారా స్నానం చేయాలి. చేసి తోరం కట్టుకొని దేవుడి దగ్గర పెట్టిన బూరెలు తినాలన్నమాట. బూరెలు మాత్రమే కాకుండా కొబ్బరికాయ కూడా తినేసేయాలి. సో ఈ పూజ చాలా నిష్టగా జాగ్రత్తగా చేసుకోవాలని అందుకే అన్నాను. మొత్తానికైతే ఈ కేదారేశ్వర 2024 నోములు అయితే చాలా బాగా జరిగింది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.